నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేములవాడలో బీసీ జేఏసీ మరియు అఖిలపక్షం పిలుపుతో బంద్ కొనసాగుతోంది. తిప్పాపురం బస్టాండ్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీగా ధర్నా నిర్వహించారు. తమ హక్కుల సాధన కోసం బీసీ నేతలు బలమైన హెచ్చరికలు జారీ చేస్తూ నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల ప్రతినిధులు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అంతటా బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో వెనుకబడిపోతున్నారనే ఉద్దేశంతో మరి అన్ని రంగాలలో బీసీలు ముందంజ వేయాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాలని ముందుగా బీసీ జనాభా దామాషా ప్రకారంగా బీసీ జనాభా పైన రాజకీయాలలో బీసీలకు వాటా రావాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్లో బీసీల జనాభా తగ్గట్టు కోటా వస్తేనే బీసీలు అన్ని రంగాలల్లో ఎదుగుదల చెందుతారని చెప్పి గత కొన్ని దశాబ్దాల నుండి బీసీలు చేస్తున్న ఉద్యమ పోరాటాలకు ప్రభుత్వం స్పందించి ఇటీవల రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే చేపట్టి కులగణన సర్వేలో బీసీలు 57.6% ఉన్నారని అధికారికంగా తేలిన దృష్ట్యా బీసీలకు 42% ఇచ్చుటకు ప్రభుత్వం నిర్ణయించి అసెంబ్లీలో అన్ని పార్టీల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉండగా బీసీలకు చట్ట సవరణ చేసి పంచాయతీరాజ్ చట్టాన్ని, పురపాలక చట్టాన్ని, కొత్త ఆర్డినెన్స్ తీసి గవర్నర్కు పంపించడం జరిగింది. గవర్నర్ కూడా ఆమోదించకపోవడంతో గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికలు జరపడం అనివార్యం భావించి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు లేక అభివృద్ధి పుట్టుపడుతున్నది. తక్షణమే ఎన్నికలు జరపాలంటే కొత్త 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో మరి ప్రత్యేకమైన జీవో 9ని తీసి జీవో 9 ద్వారా స్థానిక ఎన్నికలను జరుపుటకు ఎన్నికల షెడ్యూల్ను, ఆర్డినెన్స్ను జారీ చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం చట్టబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధమని, న్యాయబద్ధం కాదని బీసీ వ్యతిరేకులు బీసీలపై పగబట్టి కుట్రలు, కుతంత్రాలు పన్ని రాష్ట్ర హైకోర్టును, కేంద్రంలో సుప్రీంకోర్టును ఆదేశించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 9ని ఎన్నికల నోటిఫికేషన్ను గుర్తువేస్తూ మరి ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. 1992 నుండి నేటి వరకు కూడా బీసీలు అణగదొక్కబడుతున్నారు. 1992లో మండల్ కమిషన్ నివేదిక మేరకు నాటి ప్రధాని విపి సింగ్ 27% కేంద్ర ప్రభుత్వాలలో రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్ల మీద కూడా కోర్టుకు పోయి 2 సంవత్సరాలు ఈ బీసీ వ్యతిరేకులు ఆపారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వంలో 2018లో 396 జీవోతో 34% రిజర్వేషన్లు ఇస్తే అదే బీసీ వ్యతిరేకులు కోర్టు ద్వారా దానిని కూడా నిలుపుదల చేయడం జరిగింది. నేడు రేవంత్ రెడ్డి సర్కార్ జీవో 9తో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఎన్నికల షెడ్యూళ్ళు, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే కోర్టుల ద్వారా మరి స్టే పడించడం జరిగింది. 57.6% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమైతే 9% లేని ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ కుల పేదలకు 10 రోజుల్లో 10% రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆమోదించిందని సందర్భంగా తెలియజేస్తున్నాము. 50% పరిమితికి మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇవ్వడంతో మరి 50% పరిమితి దాటి అది 60%కి వచ్చింది. అప్పుడు కోర్టులు అడ్డుకోలేదే, బీసీ సంఘాలు అడ్డుకోలేదే. మరి ఇప్పుడు 57.6% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే అన్యాయం అనడం అది మూర్ఖత్వం. ఏది ఏమైనప్పటికీ బీసీలు పోరాడి విజయం సాధిస్తారు. బీసీ జనాభా దామాషా ప్రకారంగా బీసీలకు రావాల్సిన కోటాను, వాటాను సాధిస్తాము, రాజ్యాధికారాన్ని చేపడతామని ఈ సందర్భంగా బీసీ వ్యతిరేకులను హెచ్చరిస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ పోరాటం మాకు 42% రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అఖిలపక్షం కానీ కోర్టులు కూడా అడ్డుకోవద్దని హెచ్చరిస్తూ ఈ పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే 57.6% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది తక్కువ. ఈ రిజర్వేషన్లను అందరూ ఆమోదించాలని హెచ్చరిస్తూ నిరసన తెలుపుతూ ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు రెడ్డి విద్యాభివృద్ధి తరపున వాళ్ళు వాళ్ళ ఇంటి ముట్టడి ఇట్లా కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? మొదటి దఫాలో బీసీలకు జనాభా దామాషా ప్రకారంగా చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు శాస్త్రీయంగా సంపూర్ణంగా పారదర్శకంగా పటిష్టవంతంగా అందడం లేదు. మాకు అన్యాయం జరుగుతుందని మొదటి దఫాలో ఒక నిరసన ఒక హెచ్చరికను చేస్తూ ఈరోజు బంద్ పిలుపులు చేయడం జరిగింది. తలపెట్టిన బంద్ పిలుపుకు అన్ని పార్టీల మద్దతుతో ఈరోజు బంద్ అన్ని వ్యాపారస్తులు అన్ని రంగాల వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో బీసీలు వాళ్ళ బిడ్డల గురించి వాళ్ళ గురించి అన్ని రంగాల్లో రాజకీయ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలన్న ఆశయంతో వచ్చిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు నా తరఫున అన్ని పార్టీల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు పొద్దున కూడా మా శాసనసభ్యులు విప్ ఆదిత్యనారాయణ గారు కూడా పొద్దున్న 5 గంటలకు వచ్చి ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి పార్టీ కార్యకర్త వారికి కృతజ్ఞత చెప్తున్నాను. జై బీసీ జేఏసీ. జై మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కూడా మన బీసీ బిడ్డలు మన పేద మధ్యతరగతి జీవితం కొనసాగుతున్న క్రమంలో మరి ఆ రోజు మన బతుకులు ఎలా ఉండడం మరి ఈ రోజు కూడా అంతే ఉన్నాయి. మరి ఇదంతటి కారణం మనం రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో వెనుకబడి ఉండడం వల్ల మరి అలా మన బీసీ వర్గాలు అట్టడుగు స్థాయిలో ఉంటాయి. మరి ఇవన్నిటిని రూపుమార్చాలంటే మన బీసీలు రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ఉద్యోగపరంగా ఇవన్నీ సాధించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. రాజ్యాంగంలో మనకు హక్కులు సాధించుకోవాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి 42% స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా వారు ఇవ్వాల్సిందిగా ఆమోదం చేయాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే మరి అగ్రవర్ణాలు ఇలా దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత మరి వాళ్ళు చూడు రాజకీయం కావచ్చు ఉన్నత విద్యలో కావచ్చు ఉపాధి హామీలో కావచ్చు అంటే ఎన్నో రకాలుగా వాళ్ళు అప్పుడు చెందుకుంటూ పోతున్నారు. కానీ మన బీసీ వర్గాలు మాత్రం కింది స్థాయిలో ఉండి మరి ఇలా మన పిల్ల జల్లలు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం. మరి వల్ల ఇవన్నిటికీ రూపు మార్చాలంటే మనం రాజకీయ చైతన్యవంతం కావాలి. ఖచ్చితంగా మన హక్కుల కోసం కొట్టాల్సిందే. ఈ 42% సాధించేదాకా నిద్ర మానేది చెప్తే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక నిజాం రజాకారులు రజాకారులు కుమ్మరోళ్ళు జాగలోళ్ళు ఒడ్డోళ్ళు జాతిగా విభజించి వారి వృత్తినే దైవంగా చేసిన వాళ్ళు పెట్టిన పేరుకు మళ్ళీ తర్వాత అగ్రవర్ణాలు అదే వృత్తిని మీరు కొనసాగించాలి రాబోయ్ మీరు ఏ రంగంలోకి అభివృద్ధి చెందద్దనే విధంగా చేసి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఆర్థికంగా లబ్ధి పొందింది ఎవరు? ఖబర్దార్ జాగ్రత్త. విద్యాపరంగా వైద్యపరంగా ప్రతి ఒక్కరూ అగ్రకుర్ణాలు లబ్ధి పొందారు స్వతంత్రం వచ్చిన కాంచి. ఇంకా మేము చైతన్యమైనాము. మేము 57% బీసీలో ఉన్నాం. దయచేసి ఈడబ్ల్యూఎస్ని మేము అడ్డుకోలేదు. ఈ 42% ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలు ఓటర్ మహాశయులు గమనిస్తున్నారు. ఓట్ల రాజకీయం చేయొద్దు దయచేసి. 42% ఇంప్లిమెంట్ అయ్యాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? అగ్రకుణాలలో రాజకీయంగా వాళ్ళే ఉన్నారు. వర్క్ పరంగా వాళ్ళు ఉన్నారు. హైకోర్టులో జడ్జిలు వాళ్ళే ఉన్నారు. దయచేసి ఈ 42% రిజర్వేషన్ ఆపొద్దు. ఈడబ్ల్యూసీ 10% ఎట్లా ఇంప్లిమెంట్ అయింది? ఇప్పుడు ఎందుకైతే దయచేసి ఆలోచించాలి. అవుతుంది మరో స్వతంత్ర ఉద్యమం అవుతుంది. 57% ఉన్న బీసీ ప్రజలారా, బీసీ చైతన్యవంతులారా, బీసీ ప్రయోజకులారా, బీసీ విద్యావంతులారా దయచేసి బీసీ ఉద్యమానికి సహకరించుర్రి. బీసీ ఉద్యమం సలహా సూచనలు ఇవ్వండి. బీసీ ఉద్యమాన్ని ఉధృతంగా చేయండి. బీసీ ఉద్యమం 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి. విద్య వైద్యం పరంగా ఆర్థిక పరంగా ప్రతి ఒక్క బీసీ ఎదగాలి. దయచేసి ఒకప్పటి కాలం కాదు ఇది, అనాగరికత లేదు. అందరూ విద్యా వైద్యంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు వేములవాడ బంధు సంపూర్ణంగా పనిచేసారు. ప్రతి ఒక్క దుకాణం వారి ఇష్టంగా బీసీ బంధుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ బంధు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున